వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో 4వ భాగం శంకరుల దిగ్విజయ యాత్ర. వ్యాసుల వారి ఆజ్ఞానుసారం శంకరులు శిష్య సహితంగా కాశీక్షేత్రం నుండి బయలుదేరారు. ముందుగా కుమారిల భట్టు దర్శనార్థం ప్రయాగ క్షేత్రానికి వెళ్ళారు. కుమారిల భట్టు బౌద్ధ మతాన్ని ఖండించి వైదికమైన కర్మ మార్గాన్ని పునరుద్ధరించిన గొప్ప కర్మిష్ఠి. అయితే ఆయన బౌద్ధ మత తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఒక బౌద్ధ గురువును మొదట ఆశ్రయించారు. ఆయన దగ్గర శిష్యరికం చేసి విషయాలన్నీ గ్రహించారు. ఒకరోజు తత్వ విచారణ జరుగుతున్నప్పుడు బౌద్ధులు చేసిన వేద నింద కుమారిల భట్టు హృదయాన్ని తీవ్రంగా బాధించింది. అసంకల్పితంగా ఆయన కళ్ళు చెమర్చాయి. కన్నీటి బిందువులు ఆగకుండా రాలాయి. దాంతో పక్కనున్న శిష్యులు ఆయన నిజ స్వభావాన్ని గుర్తించారు. అతన్ని మేడపై నుండి కిందికి తోసేశారు. కింద పడుతూ ఆయన, వేదాలు ప్రమాణమైతే నాకేమీ జరగకుండుగాక అన్నారు. అన్నట్టుగానే ఆయనకు ప్రాణాపాయం జరగలేదు. కానీ వేదాలు ప్రమాణాలైతే అని ఇంకా సందిగ్ధంగా పలికినందువల్ల ఒక కంటికి మాత్రం ప్రమాదం జరిగిందట. తరువాత కుమారిల భట్టు తన దోషానికి, తానెవరో గురువుకు నిజం తెల్పకుండా విద్యను గ్రహించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నారు. దానికి వేదంలో ప్రమాణం తుషాగ్ని శిక్ష, అంటే వరిపట్టు అగ్ని కుమ్ము. దాన్ని తనకు తానే శిక్షగా విధించుకున్నారు ఆయన. శంకరులు వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు ఈ విధంగా తుషాగ్ని మధ్యలో మరణావస్థలో ఉన్నారు. ఆ పరిస్థితిని చూచి శంకరులు కలవరపడ్డారు. లోకోద్ధరణార్థం చేసిన పని దోషమవుతుందా? కాబట్టి మీకు ఈ శిక్ష తగదు. మిమ్మల్ని బ్రతికిస్తాను. మీరు కుమారస్వామి అంశతో జన్మించిన వారు సామాన్యులు కారు అంటూ వారిని మరణ సంకల్పం నుండి మరలించడానికి ప్రయత్నించారు. కానీ వారు ససేమిరా అంగీకరించలేదు. వారి కర్మనిష్ట అట్టిది. అనంతరం కుమారిల భట్టు, శంకర, నా శిష్యుడైన మండనమిశ్రుడు మాహిష్మతి నగరంలో ఉన్నాడు. అతనితో వాదిస్తే నాతో వాదించినట్లే. అతన్ని కలుసుకో. ఇప్పుడు నా అదృష్టం వల్ల సాక్షాత్ కాశీ విశ్వనాథుని వలె నీవు దర్శనమిచ్చావు. నీ సన్నిధిలో ఈ దేహయాత్ర చాలిస్తాను. తారకోపదేశం చేసి నన్ను తరింపజేయని ప్రార్థించారు. శంకరులు ఆయన ప్రార్థన అంగీకరించి ఉపదేశం చేయగా ఆయన తక్షణమే సిద్ధి పొందారు. మండనమిశ్రుడు 500 మంది శిష్యులకు పాఠ ప్రవచనం చేసే మహాపండితుడు. వేదాలు స్వతఃప్రమాణాలా పరతఃప్రమాణాలా అని ఆయన ఇంట్లోని చిలుకలు కూడా చర్చిస్తూ ఉంటాయట. అట్టి సరస్వతీ నిలయమైన మండనమిశ్రుల సౌధానికి శంకరులు చేరుకున్నారు. ఆ రోజు వారింట్లో ఆబ్దికం జరుగుతోంది. ఆబ్దికం అంటే తిథి అన్నమాట, శ్రాద్ధం. మిశ్రుల వారు తన మంత్రశక్తితో వ్యాసుల వారిని అక్కడికి ఆహ్వానించి ఉన్నారు. ఆ సమయంలో అంతరాయం కాకూడదు అని తలుపులు మూసి ఉన్నాయి. శంకరులు యోగశక్తితో సౌధం లోపలికి చేరి విశ్వేదేవస్థానంలో కూర్చున్నారు. సన్యాసులు కర్మభ్రష్టులు అని వారి ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడని మండనమిశ్రులకు అనుకోని ఈ సంఘటన ఆశ్చర్యాన్ని, కోపాన్ని కలిగించింది.
ఆయన శంకరుల రాకను ఆక్షేపించారు. అయితే వ్యాసుల వారు ఆయన్ను శాంతింపజేసి అభ్యాగత స్వయం విష్ణు కనుక శంకరులకు పాద్యమిమ్మని ఆదేశించాడు. శంకరులు వాదభిక్ష కావాలి అని కోరారు. దానికి మండనులు అంగీకరించారు. మరుసటి రోజు వాదం ప్రారంభమైంది. మండనమిశ్రులకు ధర్మపత్ని సరస్వతీదేవి అపరావతారమైన ఉభయ భారతి, ఆమెను సరసవాణి అని కూడా అంటారు, ఆమె వీరిద్దరికీ మధ్యవర్తినిగా వ్యవహరించింది. శంకరులు ఓడిపోతే గృహస్థులవడానికి, మండనులు ఓడిపోతే సన్యసించడానికి అంగీకరించారు. జైమిని మహర్షి ప్రవచించిన పూర్వమీమాంస తత్వాన్ని ఆధారంగా చేసుకుని మండనమిశ్రుల వారు, వ్యాస మహర్షి ప్రబోధించిన ఉత్తరమీమాంసా తత్వాన్ని ఆధారంగా చేసుకుని శంకరుల వారు చర్చ సాగించారు. శాస్త్రీయంగా సాగే చర్చలో గెలుపు ముఖ్యం కాదు, సత్యమే ముఖ్యం. కనుక చర్చ అంతా కూడా ప్రయోజనకారిగానే ఉంటుంది. తరువాతి కార్యక్రమంలో ఆ విశేషాలు చూద్దాం. ఓం నమో వెంకటేశాయ.